ఆంధ్రాలో మీడియా కానీ, మౌత్ పబ్లిసిటీ మాట్లాడేవాళ్ళు కానీ, లేదంటే మేధావుల కింద మాట్లాడేవాళ్ళు కానీ, గతంలో జరిగినటువంటి సంఘటనల గురించి ఇప్పటికీ మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు టోల్ గేట్ల మీద దాడులు, లేదంటే నడి రోడ్డు మీద దాడులు, ఈ వ్యవహారాల్లో ఒక పక్కన రాజకీయ కోణంలో తప్పించి యాక్షన్స్ పర్ఫెక్ట్గా లేదన్నటువంటి విషయాన్ని బాధ్యతగా మాట్లాడేవాళ్ళు కరువయ్యారు. ఆ పార్టీకో ఈ పార్టీకో తొత్తుల్లాగా మనమైతే రెండు మాట్లాడుకుంటాం. తాజాగా ఏపీ రాజధాని గ్రామంలో తెలుగుదేశం నాయకుడు పెనుమాకలో రాత్రి కత్తి తీసుకుని నరుకుతా అంటూ హల్చల్ చేసినటువంటి సంఘటన సంచలనం సృష్టించింది. ఉండవల్లి తెలుగుదేశం పార్టీ యోజన విభాగ అధ్యక్షుడు ప్రదీప్ కత్తి తీసుకుని భయభ్రాంతులకు గురి చేశాడు పెనుమాక గ్రామస్తుల మీద. అతనికి సంబంధించినటువంటి ప్రదీప్ కత్తితో హల్చల్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇదేదో ఊరికినే కాదు, ఇదిగో ఈ విజువల్. మద్యం మత్తు పెరిగితే జరిగేటటువంటి పరిణామాలు. కాకపోతే అసలు మద్యం ఏదో అద్భుతము, క్వాలిటీ మద్యం లాంటి దగ్గర నుంచి ఇలాంటి అరాచకాలు కూడా రొటీన్గా అయిపోతున్నాయి. ఇవి కవరేజ్ చేయడం కూడా మానేశారు. అదే వైసీపీ అధికారంలో ఉంటే కనుక అదే పెద్ద చర్చ అయ్యేది రోజుల తరబడి టీవీల్లో.